పేరు కేతినేని అగస్టిన్, అగ్రికల్చర్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. గత 11 సంవత్సరాల నుంచి మేము అనేక శాంతియుత పోరాటాలు జరిపినా కూడా, ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా బాధితుల యొక్క కష్టాలు అయితే తీరలేదు. మరి ఎప్పుడు తీరుతాయో అర్థం కాలేని పరిస్థితి. రోజు రోజుకి మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అదేవిధంగా 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది, 6,809 కోట్లు. మన రాష్ట్రంలో 19.52 లక్షల మంది. తర్వాత 3,860 కోట్ల రూపాయల ఆర్థిక భారీ కుంభానికి ఒక కార్పొరేట్ కంపెనీ పాల్పడితే ఏ రాజకీయ పార్టీ కూడా సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి. బాధితులు అనేక కష్టాలు పడుతున్నా కూడా సపోర్ట్ చేయలేదు. అదే టైంలో సిపిఐ పార్టీ మేము అండగా ఉండని చెప్పేసి మాకు అండగా ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక పోరాటాలు జరిపాము. ఆ పోరాటాల ఫలితంగా గత టీడీపీ గవర్నమెంట్లో మరణించినటువంటి బాధితులకు 5 లక్షల రూపాయలు చొప్పున 142 మందికి ఎక్స్గ్రేస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 250 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్గా ఇచ్చారే కానీ ఆ డబ్బులు జనాన్ని చేరల. కంపెనీకి అగ్రిగోల్డ్ బాధితులకి టీడీపీ గవర్నమెంట్ ఏమీ చేయలేదని చెప్పి ఆ రోజు అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా వైసీపీకి ఓట్లు వేయటం, వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావటం, వైసీపీ వాళ్ళు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమయంలో మరణించిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి వారం రోజుల్లో 1,182 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి 6 నెలల్లో వడ్డీతో సహా ఇస్తామని చెప్పేసి మా దీక్ష శిబిరంలో చెప్పినట్టు పరిస్థితి కూడా. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని విస్మరించారు. అందువల్ల వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మేసి వెంటనే బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 18 నెలలు 19 నెలలు అయింది, ఇంతవరకు న్యాయం చేయలేదు. ఆ దిశగా వారు ఆలోచన కూడా చేస్తున్నట్టు అనిపించలేదు. మరి రోజు రోజుకి అగ్రిగోల్డ్ బాధితుల యొక్క మరణాలు అయితే జరుగుతున్నాయి. మరి బాధితులకు న్యాయం ఇప్పుడు జరుగుతుంది అర్థం కాని పరిస్థితి. మరలా మీరు రేపొద్దు పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అగ్రిగోల్డ్ బాధితుల యొక్క ఓట్లు కూడా ఉండయి. అవి కూడా మీకు అవసరమే కాబట్టి అవన్నీ తెలిస్తే మాత్రం మీరు వెంటనే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మిస్తారో లేకపోతే తర్వాత బడ్జెట్లో పెట్టిస్తారో ఏ విధంగా ఇస్తారో అగ్రిగోల్డ్ బాధితుడికి చివరి పైసా వచ్చేవారు కూడా మా ఉద్యమం అయితే అవుతుంది. మీరు అందరూ కూడా న్యాయం చేయలేమని చెప్పి అదే కంపెనీ డేటా లేకపోతే సిఐడి వాళ్ళ దగ్గర డేటా ఉంది, ఆ డేటా ప్రకారం ఇవ్వాలని చెప్పేసి తర్వాత బాధితుల యొక్క బాండ్లు రసీదులు కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు కంపెనీ డేటా ప్రకారం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా ఇంకో మరణం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏదైనా సరే మీరు త్వరగా న్యాయం చేసి అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకోవాలని చెప్పేసి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. కంపెనీ 12 సంవత్సరాలు అవుతుంది. ఎవరి అమౌంట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. చాలా ఇబ్బంది పెడుతున్నారు కస్టమర్స్. అతి త్వరలో అమౌంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. లక్ష్మారెడ్డి, ఖమ్మం. మేము ఇవ్వాల్సిన అమౌంట్ సుమారు ఒక 20 లక్షలు ఉంది. 20 lakhs. ఏజెంట్లు మా అండర్లో ఏజెంట్లు ఒక 10 మంది ఉన్నారండి. మాది ఖమ్మం జిల్లా అండి, ఖమ్మం టౌన్. ఎటువంటి మా ఓన్గా అమౌంట్ ఒక 10 lakhs రావాలండి, మా ఓన్ అమౌంట్. ఇంకా బయట ఒక 20-30 lakhs ఉంటుంది. ఎందుకంటే మాకు అండర్లో ఏజెంట్లే కూడా ఉంది. నాకు కరెక్ట్గా తెలియదు అది పరిస్థితి. మేమే ఏంటి మాకు ప్రజెంట్ అసలు అమౌంట్ ఇచ్చినా మేము హ్యాపీగా ఫీల్ అవుతామండి ప్రజెంట్గా. ఎందుకంటే ఎవరి అమౌంట్ వాళ్ళకి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. మార్కెట్ తిరగడానికైనా ఈజీగా ఉంటుందండి మాకు. మేము కూడా ఒక 25 లక్షల దాకా ఇచ్చాం. మాకు సగం పడ వాళ్ళకి ఇచ్చేసాము. మిగతా పైసలు వస్తాయని చూస్తున్నాం. అవి ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందని మళ్ళీ ఆలోచిస్తున్నాం సార్. దానికి మేము దాదాపు 150 మంది దాకా కట్టించుంటాం. 150 మెంబర్స్ దాకా 25 లక్షలు రాలేదు సార్. నేనే వాళ్ళకి ఇచ్చా. వాళ్ళు వచ్చి మా ఇంటికి గొడవ చేస్తే సొంత అమౌంట్ ఇచ్చా సార్. మాకు అమౌంట్ ఇచ్చేసాలి, అసలు ఇచ్చేసాలి మాకు సార్. అంతే సంతోషం. అగ్రిగోల్డ్ ఏజెంట్ని ఎక్కువ కలెక్షన్ చేసేది. ఈ కలెక్షన్ అమౌంటే దగ్గర 20 లక్షలు రావాలి. మా సొంతానికి కూడా ఒక 3 లక్షలు రావాలి. అయినా ఇప్పుడు కలిసినప్పుడల్లా వాళ్ళు ఎప్పుడు వస్తాయని చెప్తారు. మేము వస్తాయని చెప్తున్నాం. వాళ్ళకి నమ్మకాన్ని కలిగిస్తున్నా కానీ అది మాకు వస్తే అది వాళ్ళకి మంచిది, మాకు మంచిది, అందరికీ మంచిదని మేము భావిస్తున్నాం. సుమారు ఒక 100 మంది దాకా కట్టించినాం. కలెక్షన్ సైడ్ కదా 100 మంది దాకా కట్టించినాం. ఇంకా వాళ్ళకి ఇట్లా మధ్యలో ఆగిపోయినాయి. వాళ్ళకి వస్తాయని చెప్తున్నాం. అది అడుగుతూనే ఉన్నారు వాళ్ళు. అంటే కలిసినప్పుడల్లా వాళ్ళు అంటే ఎప్పుడు వస్తాయి, ఇస్తారా, మీరు చేతి నుంచి ఇస్తారా అట్లా అనేది వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. మేము వస్తాయని చెప్తున్నాం. అది వాళ్ళకి నమ్మకంగా వస్తాయని ప్రభుత్వం నుంచి వాళ్ళు తొందరగా అగ్రిగోల్డ్ బాధితులకి తొందరగా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా తొందరగా చేయాలని అదే మా విన్నపం. నమస్తే సార్, నా పేరు యాదగిరి గారు. మరి బెల్లంకొండ గ్రామం పల్నాడు జిల్లా కిందకు వచ్చింది. ఇప్పుడు
మరి మాది మేము అగ్రిగోల్డ్ ఏజెంట్గా కట్టించడం జరిగింది. ఫస్ట్లో 300, 600 కడ కడితే డబ్బులు వచ్చినాయి. కొంతమంది సీనియర్ ఏజెంట్లు చెప్పారు మరి బాగుందని కడతాము, కట్టిస్తూ అలాగనే నమ్మకంగా వచ్చాయి. వచ్చినప్పుడు ఇప్పించాము, 3 సంవత్సరాలు కట్టినప్పుడు వచ్చినాక మళ్ళీ తర్వాత అలాగనే కట్టించాయి. మేము అని కూడా భరోసా చెప్పాము, ఎందుకంటే కంపెనీ స్టాండర్డ్గా ఉంది, అన్ని విధాలుగా బాగుంది. పైనుంచి కూడా చాలామంది సపోర్ట్ చేశారని, మరి దానికి ఒక ముద్ర ఇచ్చారని, దానికి ఐలాండ్ అని అనేక ఆస్తులు నేను కూడా చెప్పి జనాలకు కూడా నమ్మకంగా చెప్పి మేము కట్టించడం జరిగింది. మరి అలా కట్టిన తర్వాత అనుకోకుండా ఉన్న పలంగా ఆగిపోవడం జరిగింది. మరి రావాల్సిన సందర్భాల్లో చెక్కులు ఇచ్చిన సందర్భాలు కూడా చెక్కులు కూడా చెల్లకోకుండా డబ్బులు రాకోకుండా ఆగిపోవడంలో మరి ఇది చాలా గందరగోళమైన పని అయింది. దానిలో మా వాళ్ళు దగ్గర 150 మంది 200 మంది కట్టారు. మా వాళ్ళంతా భిక్షాటన చేసుకొని ఊళ్ళోకి వెళ్ళి సంపాదించుకొని రోజువారీగా తెచ్చుకునేవాళ్ళు. మరి ఏదో మేము చెప్పిన మాట ప్రకారంగా ఉంటుంది, ఏం కాదులో జాగ్రత్త మనోడే అని చెప్పి కట్టారు. అది కట్టిన విషయంలో ఇప్పుడు రాకపోగా మరి దానికి ఒక అడ్రస్ లేకుండా, దానికి ఒక విధానం లేకుండా, ఒక సమయ సందర్భం లేకుండా కూడా ఎప్పటికప్పుడు వాయిదాలు అవుతున్నాయి. మా మీదకి అనేకులు వచ్చి గొడవలు పడుతూ మా మీదనే మీరే మాకు కారణం అని చెప్పని మరి మా మీద పొలాలు కట్టి పంచాయతీ వ్యవహారాలు ఉంటాయి. మరి ఆ మాటకు మేము కట్టుబడిపోయి మేము వాళ్ళ తలంచి మేము వస్తాయమ్మా అని మేము ఉన్నామమ్మా అని చెప్తున్నాము. పైన అధికారులు కూడా ఆస్తులు నేను చెప్తున్నారు, ఈ ఆస్తులు వస్తాయి, ఆ 1000 కోట్ల ఆస్తి ఉంది, ప్రభుత్వం ఇచ్చింది, ఎవరు మీరు ఏం చేయొద్దని చెప్తున్న మాటలే చెప్తూ వాళ్ళకి హామీ ఇస్తున్నాం. వాళ్ళు మా మీద గొడవలకు వస్తున్నారు. మరి ఎవరి రూపాయన కట్టాల్సిందే, దాని గురించి ఏం మాట్లాడలేక మనశోభకి మేము తలదించుకొని ఎక్కడ మకం చెల్లక తలసాటేసుకొని చాలా వరకు ఆవేదన గురైపోయి చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు కూడా రమ్మంటే ఎవరు రావట్లేదు. మాకేం పని, మీతో మాకు పని కానీ వాళ్ళతో మాకు పని లేదు, కంపెనీలో మాకు తెలియదు, నీకు ఇచ్చావు నువ్వు మాకు కట్టాలి కొలపోడని మా మీద చాలామంది ఒత్తిళ్ళు వస్తున్నాయి. మరి ఏదైనా ప్రభుత్వం చొరవ తీసుకొని మీరు న్యాయం చేయాలి. మాకేదో దాన ధర్మం ఇవ్వనట్లేదు, కట్టించిన రూపాయిని మీరు ఇస్తే అంతకంటే మాకు కావాల్సింది ఏమి లేదు. మరి ఏదో ఎక్కడి నుంచో పుట్టి పుణ్యంగా ఇవ్వనట్లేదు, ఏదో ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి ఇవ్వనట్లేదు. కానీ ఆస్తుల ప్రకారం నుంచి దాని నుంచి మీరు ఉపనయం చేసి ఏదైనా న్యాయం చేస్తే పెద్దలు, మీరు మేధావులు, మేధస్థానం కలిగిన వాళ్ళు కూటమి ప్రభుత్వంలో మీరు న్యాయం చేస్తారని మరి మీకోసం కూడా చాలామందికి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చాలామందికి చెప్పి మేము కూడా కొంత ఓటింగ్ విషయంలో కూడా చాలా వరకు మేము బలపరిచి చాలామంది కూడా ఊరట చేశాము. ఇప్పుడు వచ్చేసరికల్లా మాకు ఏ దిక్కు లేకుండా మరి చాలా వరకు బాధాకరంగా తలెత్తుకుని చచ్చిపోవాలనే ఆలోచనలోనే ఇక తప్ప ఏరేదో కనపడతలేదు. కాస్త మీరందరూ కూడా మా గురించి చాలా కొద్దిగా మీరు చొరవ తీసుకొని మీరు న్యాయం చేస్తారని ఆశిస్తూ మరి ధర్నాలు కూడా మరి శాంతియుతంగా కోరడం జరుగుతున్నది. నా పేరు రేకపల్లి వీర వెంకటరావు అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా ఊరు నుంచి వచ్చాను, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. అయితే అగ్రిగోల్డ్ అనే సంస్థ చేసిన మోసానికి మేము 10 సంవత్సరాలుగా తీరని ఆవేదనతో ఎన్నో బాధలు పడుతూ సావక చచ్చి, అంటే మనశ్శాంతి కోల్పోయి మానసికంగా చచ్చిపోయి బతుకుతున్నాం చెప్పాలంటే. ఈ సమస్యని చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చింది, నేను తీరుస్తానని చెప్పారు. ఆయన ఏదో కొంతవరకు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జగన్ గారు నేను ఇస్తాను, మీ అందరికీ కూడా అందరికీ న్యాయం చేస్తానని చెప్పి జగన్ రావడం జరిగింది. 10,000, 20,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్య యొక్క ఈ తీరుతెన్నులన్నీ నాకు తెలుసు, నేనైతే తీర్చగలను కానీ ఆయన తీర్చలేడని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. నేను రాగానే మీ సమస్యను తీరుస్తా అన్నారు. కానీ సంవత్సరాల కాలంగా కాలయాపన చేస్తూ ఈ ప్రభుత్వం నడుపుతుంది. ఈలోపు జనం ఎంతోమంది కస్టమర్లు కానీ ఏజెంట్లు కానీ ఎంతోమంది ఈ వేదన పడలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గుండె భారంతో గుండె నొప్పులు వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మానసికంగా హింసించబడి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాగ ఎంతోమంది బాధలు పడుతున్నారు. మేము వయసు మళ్ళీపోతుంది. నేను 35 నాకు అప్పుడు. ఇప్పుడు 10 సంవత్సరాలు 45కి వచ్చింది. ఇంకొక 4-5 సంవత్సరాలు అయితే మేము ఇంటి దగ్గర కూర్చుంటాం, రాలేని పరిస్థితి. ఇలాగ అందరూ వేలకు వేలు వచ్చేవాళ్ళు 100లోకి వచ్చారు. పరిస్థితి చూస్తుంటే చాలా దిగజారిపోతుంది. మా యొక్క బాధలు అంటే మేము ఎందుకు వస్తున్నామంటే మా పిల్లలు రేపొద్దుట మా తండ్రి మీ తండ్రి ఇలాగ డబ్బులు కట్టించి చాలా మోసం చేశాడని వాళ్ళని అంటే ఆ మానసిక బాధ వాళ్ళకి మా పిల్లలకు తగలకూడదు, ఆ ఉసురు మాకు తగలకూడదని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడికి ఈ అగ్రిగోల్డ్ యొక్క ఆవేదన దీక్ష అంటూ మేము ముందుకు వస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క బాధలను తీర్చాలని కోరుకుంటున్నాను.